రాయచోటిలోని మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 చెత్త సేకరణ వాహనాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో తడి చెత్త, పొడి చెత్త సేకరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాయచోటి నియోజకవర్గం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తాగునీరు అందించేందుకు త్వరలోనే 120 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరుగుతుందని మంత్రి ప్రసాద్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలో అభివృద్ధిలో భాగంగా ఒకేసారి 10 ఆటోలు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పొడి చెత్త, తడి చెత్తను సేకరించే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటికే రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఈ ఆటోలు, డీజిల్ ఆటోలు, అలాగే ట్రాక్టర్లు అన్ని 35 ఉన్నాయి. వచ్చే నెలలో దీన్ని ఒక 5 పెంచి సుమారుగా 40 ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా మెరుగైన పారిశుద్ధ్యం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవచ్చని చెప్పి ఇప్పుడున్న అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీ విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే రాయచోట్లో ఉన్న కూడళ్లు ఏవైతే ఉన్నాయో ఆ కూడళ్లకి సంబంధించి బ్యూటిఫికేషన్ కార్యక్రమం, అలాగే రోడ్లు వైడనింగ్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఆ రోడ్ల నిర్మాణం చేపడతా ఉన్నాం. మున్సిపాలిటీలో అభివృద్ధిలో భాగంగా ఒకేసారి 10 ఆటోలు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పొడి చెత్త, తడి చెత్తను సేకరించే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటికే రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఈ ఆటోలు, డీజిల్ ఆటోలు, అలాగే ట్రాక్టర్లు అన్ని 35 ఉన్నాయి. వచ్చే నెలలో దీన్ని ఒక 5 పెంచి సుమారుగా 40 ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా మెరుగైన పారిశుద్ధ్యం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవచ్చని చెప్పి ఇప్పుడున్న అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీ విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే రాయచోట్లో ఉన్న కూడళ్లు ఏవైతే ఉన్నాయో ఆ కూడళ్లకి సంబంధించి బ్యూటిఫికేషన్ కార్యక్రమం, అలాగే రోడ్